హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో వినాయకునికి ఎంతో ఇష్టమైన స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. అదేనండి మోదకాలు. ఆయనకి చాలా చాలా ఇష్టం కదా. మరి ఆ మోదకాలను తక్కువ టైంలో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఇందుకోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులోకి 1 కప్పు చిక్కటి పాలను తీసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు నీళ్ళను కూడా వేసేసి బాగా మరిగించుకోవాలి. ఇవి మరొక స్టవ్ మీదకి మార్చుకొని ఈ స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుందాం. ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం పాలను నీళ్ళను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు సుజీని వేసుకోవాలి. అదేనండి బొంబాయి రవ్వని. అలాగే ఇందులోకి ఒక 2 స్పూన్స్ దాకా నెయ్యిని వేసి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల మనకి త్వరగా మాడిపోకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఇక్కడ మనం పచ్చి కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి తురుము అయితే లాస్ట్లో రవ్వ వేగిపోయిన తర్వాత వేసుకోవాలి. అదే మనం పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నట్టయితే రవ్వ వేయక ముందే కొద్దిగా నెయ్యిలో వేయించుకున్న తర్వాత రవ్వను వేసి వేయించుకోవాలన్నమాట. ఇలా కొబ్బరి తురుమును వేసి కాస్త వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ఉడికించుకున్నదేనండి పాలు నీళ్ళను సపరేట్గా ఉడికించుకున్నాం కదా, వాటిని కూడా ఇందులోకి వేసేసి లో ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, మంట అనేది మనకి ఈ స్వీట్ రెడీ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇలా అంతా కూడా ఉండలు లేకోకుండా బాగా కలిసేలాగా నాన్ స్టాప్గా కలుపుతూ ఉడికించుకోవాలి. రవ్వ బాగా ఉడికిపోయి దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు చక్కెరని వేసుకోవాలి. అదేనండి 3/4 కప్ అన్నమాట. ఇలా వేసేసి ఇదంతా కూడా మరొకసారి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. మనకి చక్కెర అంతా బాగా కరిగిపోయి ఇందులో కలిసిపోవాలి. ఇలా చక్కెర అంతా కరిగి చూడండి మరొకసారి ఇదంతా దగ్గర పడేంత వరకు బాగా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మనకి ఫెస్టివల్ వచ్చినప్పుడు చాలా తక్కువ టైం ఉంటుంది ప్రసాదాలు చేసుకోవడానికి. ఎందుకంటే మనకి పూజకి మిగతా పనులకి చాలా టైం కావాలి కదా. అలా స్వీట్ని ఏదైనా క్విక్గా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా రవ్వతో ఒకసారి మోదకాలని ట్రై చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఈ స్వీట్ నచ్చుతుందండి. ఇలా అంతా బాగా దగ్గర పడినాక స్టవ్ మీద నుంచి దించి కాస్త చల్లారనివ్వాలి. మరి పూర్తిగా చల్లారిపోకుండా మనం ముట్టుకోగలిగినంత, అంటే గోరువెచ్చగా ఉంటే సరిపోతుందన్నమాట. చూడండి, ఈ విధంగా గోరువెచ్చగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మరొకసారి చేత్తో బాగా మెత్తగా చేసుకోవాలి. ఇలా మనం చేత్తో అయినా మోదకాలని ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మోదకాలు ప్రిపేర్ చేసుకునే మౌల్డ్ ఉంటుంది కదండి, అలా మౌల్డ్లో పెట్టేసైనా మనం ఫ్రెష్ చేసామంటే మోదకాలు అనేది రెడీ అయిపోతాయి. మనకి అమెజాన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఇవి దొరుకుతాయి. లేదంటే ఇలా చేత్తో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనం రెగ్యులర్గా ఎక్కువగా మోదకాలు చేయం కదా, ఎప్పుడు ఫెస్టివల్కి ఒకసారి చేస్తాం కాబట్టి మనం చేత్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా చేసేసుకొని ఇలా మోదకాల షేప్లో తయారు చేసుకోవాలి. ఇలా కాస్త నున్నగా ఉండేలాగా చేత్తో ఫ్రెష్ చేసుకుంటూ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా చేసేసిన తర్వాత ఇప్పుడు స్పూన్ తీసేసుకొని స్పూను వెనుక భాగం నుంచి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి మోదకంలే షేప్లోకి వచ్చేస్తుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. జస్ట్ మనకి 10 నిమిషాల్లో మోదకాలన్నీ కూడా రెడీ చేసేసుకోవచ్చు. తక్కువ టైంలో చేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుందండి. ఇందులోకి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ని వేయలేదు. కావాలంటే మీరు ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఫుడ్ కలర్ కూడా వేసేసి తయారు చేసుకోవచ్చు. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా మనం ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. చేత్తో బాగా రౌండ్గా చేసుకున్న తర్వాత మోదకల్లాగా వచ్చేసి స్పూన్తో మనం డిజైన్ చేసేసుకున్నామంటే అంతే. ఎంతో సింపుల్ టేస్టీ మోదకాలు రెడీ అయిపోయాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా మోదకాలు. నేను చేసిన ఈ మోదకాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.